హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున వక్ఫ్ బిల్లుకి రంగం సిద్ధమవుతోంది. రంజాన్ మాసం పురస్కరించుకుని ఇప్పటిదాకా ఆగారని చెప్తున్నారు. ఈ వారంలో ఏప్రిల్ మొదటి వారంలో వక్ఫ్ బిల్లు పార్లమెంటు ముందుకి రాబోతోంది. లోక్సభ రాజ్యసభల్లో ఆమోదానికి తగినటువంటి మెజార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అదే సందర్భంలో వక్ఫ్ బిల్లు అమల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నటువంటి ముస్లిం సంఘాలు చివరికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని కూడా బాయ్కాట్ చేస్తామని ప్రకటించినటువంటి సందర్భం. బట్ ఆ తర్వాత కార్యక్రమం యథావిధిగా జరిగింది. కానీ అసలు ఈ వక్ఫ్ బిల్లుని ఇంతగా వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వాళ్ళు స్పష్టంగా చెప్పేది మసీదుల ఆస్తులు లాక్కుంటారు, వక్ఫ్ ఆస్తులు లాక్కుంటారు, ముస్లింల ఆస్తులు లాక్కుంటారు అన్నటువంటిదే ముస్లిం సమాజానికి చెప్తున్నటువంటి అంశం. మిగతా సమాజానికి కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నటువంటి అంశం. వక్ఫ్ బిల్లు ముస్లింల ఆస్తులు లాక్కోవడానికి, మసీదు ఆస్తులు లాక్కోవడానికి ఉద్దేశించిందా? అసలు వక్ఫ్ బిల్లు ఎందుకోసం తీసుకొచ్చారు? వక్ఫ్ బిల్లా, వక్ఫ్ సవరణ బిల్లా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి. నమస్కారం సార్ సాయి గారు, మీకు వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈ వక్ఫ్ సవరణ బిల్లా, వక్ఫ్ బిల్లా అసలు? సాయి గారు, దీనికి చుట్టూరా అనేకమైనటువంటి దుష్ప్రచారాలు, లేకపోతే తెలిసినా కూడా కావాలని చెప్పి పక్కదూరం పట్టించడానికి అసత్య ప్రచారాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇందాక మీరు తొలి పలుకుల్లో చెప్పిన విధంగా ఉన్న విషయాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు గతంలో కూడా మనం చూడండి, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ఇది భారతదేశ పౌరులకు సంబంధించింది కాదు 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 అని 1-10 సార్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, మోడీ గారి నుంచి కింద వరకు అందరు చెప్తానే ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు ఎకో సిస్టమ్ ఏం చేశారు? అమాయక ముస్లింని రెచ్చగొట్టేసి, ఇదిగో మిమ్మల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పంపించేస్తారు, మిమ్మల్ని మీ పౌరసత్వాన్ని తొలగించేసి మేము పక్క దేశానికి పంపించేస్తారు, మీ పౌరులు కాదంట అని చెప్పి దుష్ప్రచారం చేసి ఆప్ కరేంగి ఆర్యా పార్కి లడాయి అని సోనియా గాంధీ సైతం రెచ్చగొట్టారే సాయి గారు. రెచ్చగొట్టేస్తే ఏమైందండి? షాహీన్ బాగ్ నుంచి, ఢిల్లీలో షాహీన్ బాగ్ నుంచి కాకినాడలో బాలా చెరువు సెంటర్ వరకు ఈ శిబిరాలు, నిరసన శిబిరాలు, పర్యవసానం ఏమైందండి? ఢిల్లీలో అల్లర్లు, అనేక మంది చంపేశారు, చనిపోయారు, అయింది. కనీసం ఒక్క ముస్లిం కన్నా ఇన్ని సంవత్సరాల్లో ఒక్క పౌరసత్వం పోయిందా అండి? ఎవరికన్నా ఏ ముస్లిం కన్నా పౌరసత్వం పోయిందా? ఎవరికన్నా పోయిందా? దీన్ని బట్టి అర్థం కావట్లేదండి ఎంత అబద్ధాలు, అసత్య ప్రచారాలు బేస్ చేసుకొని రెచ్చగొట్టేస్తారు. ఉదాహరణకి అప్పుడు కాదు, నిన్న విషయం చెప్తున్నాను. నిన్న విషయం పాస్టర్ ప్రవీణ్ విషయం చెప్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ విషయం ఆ యొక్క రాజమండ్రిలో ఆ బ్రిడ్జ్ దాటి, గమాన్ బ్రిడ్జ్ దాటి పడిపోవడం మనకి సీసీ కెమెరా చూసాం. దానికి అనేకమైన దుష్ప్రచారాలు గత కొన్ని రోజులుగా తెలంగాణలో నుంచి, ఏపీలో తక్కువైనా తెలంగాణలో ఎక్కువ, అనేక మంది మేధావుల ముసుగులో వచ్చేసి, కేఏ పాల్ నుంచి లేకపోతే ఇంకోళ్ళు ఎవరెవరో వచ్చేసి వీళ్ళని చంపేసింది హిందువులు ఉగ్రవాదులను ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చంపేశారు, హిందూ ఉగ్రవాదం పెరిగిపోయింది, మత స్వేచ్ఛ లేదు, ఇలా చంపేస్తారా అని చెప్పేసి ఏ రకమైన ఫేక్ వీడియోలు సాయి గారు, ఆయన కొట్టి చంపేసినట్టు ఫేక్ వీడియోలు, మతాన్ని రెచ్చగొట్టేసే ప్రయత్నం. అలాగే అల్ జజీరా అట, ఎక్కడో ఉంది ఛానల్ అల్ జజీరా, ఇది ఫండమెంటల్ ముస్లిం ఫండమెంటల్ ప్రోత్సహించే ఛానల్, అక్కడ కూడా పెట్టేసి హిందూ ఉగ్రవాదం భారతదేశంలో ఎవరిని బతకనివ్వట్లేదు, క్రిస్టియన్లు బతకనివ్వట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. అతను చేసింది ఏంటి? ఆయన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఏ విధంగా రాముల వారిని, సీత వారిని, అలాగే సుగ్రీవుడిని ఏ రకంగా బండబూతులు తిట్టాడైనా, ఆఖరికి అల్లా దేవుని కూడా బండబూతులు తిట్టారు. వాళ్ళు కూడా ఈయన్ని మా దేవుని తిడతా అని చెప్పి ఇంత దుష్ప్రచారం చేసి పక్క మతాల మీద బురజల్లే వ్యక్తిని, అక్కడ ఏదో ప్రమాదం జరిగితే హిందువులు చంపేశారు దుష్ప్రచారం చేసి. నేను ఏదైనా సాయి మొత్తం బయటికి రాలా ఏదైంది? అతను ఏ రకంగా సూర్యాపేటలో మద్యం దుకాణంలో మద్యం కొన్నాడు, ఏలూరులో ఎలా కొన్నాడు, ఫోటోలు, వీడియోలు, సీసీ కెమెరాలు, మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఎవరండి ఇప్పుడు ఏమంటారు? ఆ సోకాల్ మేధావులు, ఇది పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ చేసిన మేధావులు ఏమంటారండి? అంటే ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి. ఉన్న విషయాన్ని దీని వెనకాల, మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకి, వెనకాల పెద్ద ఎకో సిస్టమ్, జార్జ్ సోరోస్, ఇటువంటి అమెరికా, చైనా నుంచి వచ్చే డబ్బుల మీద బతికి సచ్చే ఎదవలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ప్రొఫెసర్లు ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క పనిలో పడ్డారు. ఏంటి? భారతదేశాన్ని అస్థిరత సృష్టించాలి,
ఇక్కడ ఏ రకమైనటువంటి ఏదో రకమైనటువంటి మత ఘర్షణ సృష్టించాలి. అక్కడ ప్రభుత్వాన్ని మోదీ గారి దేశభక్తులు ఉన్నటువంటి మోదీ గారి ప్రభుత్వాన్ని దించేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళకి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని ఇది ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా అనేక రూపాల్లో మన మధ్య చిచ్చులు అయిపోయి ఆఖరికి కొంతమంది హిందువులు, నన్ను తెలిసిన కొంతమంది హిందువులు, ఏమండి ఎవరో మన హిందువులు ఎవరో చంపేశారంట కదా, నిజమేనా అడుగుతుందండి సాయి గారు. నేను ఆశ్చర్యపోయినా, ప్రవీణ్ గారికి మన హిందువులకి ఏం అంటే మన హిందువులకు కూడా ఒక అనుమానం, ఎవరో మనోళ్ళు చేశారట కదా అని. ఆ రకమైన భ్రమింపజేస్తా. తస్మాత్ జాగ్రత్త. ఈ వక్తు బిల్లు కూడా అంతే. మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు నిన్న మన పేరు నాని గారు అందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు. వక్త్ చట్టం రాజ్యాంగబద్ధమైన చట్టం, ఈ చట్టాన్ని ఎలా మార్చేస్తారు, వక్త రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రసాదం మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రసాదం, దీన్ని ఎలా మార్చేస్తారని అంటున్నారు. నేను మీ ఛానల్ ద్వారా ప్రజలను అడుగుతున్నాను, నేను చెప్పింది కూడా నమ్మద్దు. నేను చూపించే సాక్ష్యాలని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఒకసారి ఆలోచించండి. ఇది వక్త్ చట్టం, వకఫ్ చట్టం అంటారు, వకఫ్ అంటారు, వక్త్ అంటారు, రకరకాల పేరు అంటుంటారు. వక్ఫ్ చట్టం, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? 1913లో ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు చేశారు ముస్లిం వక్ఫ్ వ్యాలిడిటీ యాక్ట్ అని. ఆ తర్వాత 1923లో దాన్ని సవరించారు. మన స్వతంత్రం వచ్చాక సాయి గారు 1954లో పార్లమెంట్ ద్వారా చేసినటువంటి చట్టం ఈ వక్ఫ్ చట్టం. ఈ పార్లమెంట్ ద్వారా 1954లో చేసిన చట్టాన్ని మళ్ళీ 95, ఇది నేను చూపిస్తుంది 95 వక్ఫ్ చట్టాన్ని 95లో మళ్ళీ సవరించారు. ఈ సవరించిన చట్టాన్ని మళ్ళీ 2013లో సవరించారు. అంటే 1913 నుంచి 23, 54, 99, 2013 మళ్ళీ 2025లో సవరిస్తా ఉన్నారు. ఏంటి తప్పు? ఇన్నిసార్లు 5-6 సార్లు సవరించబడినటువంటి చట్టం మరోసారి సవరిస్తారంటే ఏంటి చట్టం? ఏంటి తప్పు? రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థ ఎలా అయింది? రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థలు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఫైనాన్స్ కమిషను, లేకపోతే సిఏజీ, ఇటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు, పార్లమెంట్ ద్వారా కాదు. కాకపోతే ఈ దేశంలో అనేకమైన బోర్డులు ఉన్నాయి. ఉదాహరణకి రైల్వే బోర్డు ఉంది. రైల్వే బోర్డు రాజ్యాంగపరమైన సంస్థ కాదే, అది రైల్వే యాక్ట్ నుంచి వచ్చింది. అలాగే సిబిఎస్ఈ బోర్డు ఉండిద్ది. ఆ బోర్డు ఎలా ఏర్పడింది? ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఏర్పడింది. అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది. ఆ బోర్డు ఎలా ఏర్పడింది? ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. అలాగే వక్త్ బోర్డు ఏ రకంగా ఏర్పడింది? వక్త్ చట్టం ద్వారా ఏర్పడింది. ఈ చట్టాలు ఎక్కడ చేస్తారు? పార్లమెంట్ లో చేస్తారు. పార్లమెంట్ లో చేసిన చట్టం ఆధారంగా ఏర్పడినటువంటి ఒక బోర్డు వక్ఫ్ బోర్డు. మిగతా బోర్డుల్లానే దేశంలో అనేకమైన బోర్డులు ఉన్నాయి, చట్టం ద్వారా ఏర్పడిన బోర్డులు. అంతేగాని ఎన్ని రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థలు కాదు. అటు రైల్వే బోర్డు రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థ కాదు, లేకపోతే టీటీడీ బోర్డు రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థ కాదు. ఇది కేవలం ఒక చట్టం ద్వారా చేసుకున్నాం. ఆ చట్టాన్ని మనం ఈ 70 సంవత్సరాల భారతదేశంలో అనేక చట్టాలు మార్చుకున్నాం. కొన్ని చట్టాలు తొలగించేసాం కూడా. సైకిల్ కి లైట్ లేకపోతే, చిన్నప్పుడు సైకిల్ లైట్ లేదు, దాని మీద సెక్షన్ ఉంది. 150 ఏళ్ళ నాటికి చట్టం. మన మోడీ గారు 2-3 ఏళ్ల క్రితం దాన్ని తొలగించారు. అనేకమైన చట్టాలు తొలగించాము, కొత్త చట్టాలు చేసాము, సవరణ చేసుకున్నాం ఉన్న చట్టానికి. మరి ఆ రకంగానే 5-6 సార్లు సవరించబడినటువంటి వకఫ్ చట్టాన్ని మరోసారి సవరిస్తారంటే ఏంటి ప్రాబ్లం? దీని రాజ్యాంగం వ్యతిరేకం అయితే 54లో చేసిన చట్టాన్ని 95లో ఎందుకు సవరించారు? రాజ్యాంగ వ్యతిరేకం అయితే 95లో చేసిన సవరణని 2013లో ఎందుకు సవరించారు? మళ్ళీ అవి రాజ్యాంగ విరుద్ధం అయితే ఎందుకు చేశారు ఆ రోజు ఆ పని? మరి ఈ రోజు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? ఆ రోజు మీరు అబ్జెక్ట్ చేయాలి కదా. 54లో నెహ్రూ గారు చేశారు చట్టం, మీరు 95లో చేయకూడదని ఆపలేదు. ఎందుకు ఆపలేదు? 2013లో చేయకూడదు ఎందుకు ఆపలేదు? ఈ రోజు ఎందుకో రాజ్యాంగ వ్యతిరేకం చేయకూడదు అంటున్నారు. దొంగతనం కాదా? ఈ తప్పుడు వాదన కాదా? ఇది ఒక అర్థం చేసుకోండి. ఇంకోటి, అసలు ఈ చట్టంలో ఎందుకు ఏర్పరిచారో, ఈ యొక్క చట్టం ఎందుకు ఏర్పడింది, ఈ బోర్డు ఎందుకు ఏర్పడింది? ఇది ఏదైతే ముస్లింలు ఉన్నారో వారి యొక్క ఆస్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమతి దేవస్థానం ఉందండి. మన ఆస్తుల్ని స్వామివారికి ఇవ్వదలుచుకుంటే మనం ఏం చేస్తుంటాం? స్వామివారి పేరు మీద రాసేస్తాం. లేకపోతే ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది సార్, అనేక ఆలయాలు ఉన్నాయి. ఆలయాలకి కొన్ని భూములు ఉన్నాయి. ఎవరిచ్చారు ఆ భూములు? మనలాంటి దాతలే ఇచ్చారు కదా. అలాగే ముస్లింలు కొంతమంది మా భూముల్ని పేద ముస్లింలకి ఉపయోగపడాలి అని భగవంతుడి పేరు మీద రాసేస్తారు. దానికి ఏం చేస్తారు? దాని ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ భగవంతుడి పేరు మీద రాస్తారు. భగవంతుడి పేరు ఉండదు, ఏ వ్యక్తి పేరు ఉండదు.
దాన్ని ఆ ప్రాపర్టీని మేనేజ్ చేసే వ్యక్తిని ముతావలి అంటారు. ముతావలి అంటే మేనేజర్. ఒక మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ ఆ ప్రాపర్టీస్ మొత్తం మేనేజ్ చేస్తాడు. మేనేజ్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? పేదలు, ముస్లింలు ఉన్న పేదలకి మంచి జరగాలి, పేదలకి ఆహారానికి ఇబ్బంది కాకూడదు, చదువుకి ఇబ్బంది కాకూడదు, పేద వితంతువులు ఉంటారు వాళ్ళకి మంచి జరగాలి, ఆరోగ్యానికి సహకరించాలి, సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలకి పేద ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం అది ఖర్చు పెట్టాలని దాతల యొక్క ఉద్దేశం. దాతల యొక్క ఉద్దేశాన్ని ఆ బోర్డు ఏర్పాటు చేసి, అసలు యాక్చువల్ గా అయితే భారతదేశం విభజన జరుగుతా సాయి గారు, భారతదేశం నుంచి భారతదేశం పాకిస్తాన్ మతపరంగా రెండు దేశాలుగా విభజన జరిగిపోయింది. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి హిందువులు భారతదేశంకి వచ్చారు, భారతదేశంలో కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే వచ్చేసారో వాళ్ళ ఆస్తులు ఉంటాయి కదా పాకిస్తాన్ లో, ఆ ఆస్తులకి జిన్నా గారు ఎవరికి ఇచ్చారంటే, భారతదేశం నుంచి వెళ్ళిపోయిన ముస్లింలకి మీరు భారతదేశంలో మీ ప్రాపర్టీస్ ఇల్లు వాటిని వదులుకొని వచ్చారు కాబట్టి మీరు అవి తీసుకోని చెప్పేసి అక్కడ హిందువులు వదిలేసినటువంటి భూముల్ని వాళ్ళకి ఇచ్చారు జిన్నా గారు. అదే రీతిలో ఇక్కడ కూడా భారతదేశంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు మరి అక్కడి నుంచి వచ్చారు హిందువులు, ఇల్లు వాళ్ళు మరి ఇల్లు వాటిలు ఉన్నారు కదా, వీరికి ఆ ప్రాపర్టీస్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు నెహ్రూ గారు. ఇవ్వకుండా అలా ఇవ్వటానికి వీల్లేదు, నేను ఇవ్వనని చెప్పేసి ఆ ప్రాపర్టీస్ అన్ని తీసుకెళ్లి వక్త్ కప్ చెప్పారు ఆయన, ఒక ఫ్యాక్టరీ కప్ చెప్పి ఒక బోర్డు కప్ చెప్పారు. ఆ రకంగా అసలు వేలాది వందల ఈ 60-70 సంవత్సరాలుగా అనేకమైన హిందువులు అప్పటి నుంచి వచ్చేసిన హిందువులు కూడా ఎప్పటి వరకు కూడా ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఆ యొక్క ఇళ్లలో ఉంటున్నారు కానీ వాళ్ళ ప్రాపర్టీస్ లేవు, వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేవు. ఆ రకంగా ఒక అన్యాయం జరిగింది. ఓకే, అది పక్కన పెట్టండి. నెహ్రూ గారు వకఫ్ ఇచ్చారు, వకఫ్ బోర్డుకి ఇచ్చారు. అలా యొక్క ప్రాపర్టీస్ ఏర్పడ్డాయి ఇనీషియల్ గా. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ముస్లింలు కూడా చాలా మంది దాని యొక్క భగవంతుడికి ఇవ్వాలని చెప్పి ఇచ్చుకుంటూ వెళ్ళారు. అయితే ఇది 2013 వరకు ఇబ్బందికరంగా లేదు, అంతకు ముందు కూడా పెద్దగా ఇబ్బంది లేదు, వాళ్ళు ఇచ్చారు, వక్ఫ్ బోర్డు మేనేజ్ చేస్తుంది. అయితే దీని మీద సచార్ కమిటీ మార్చి 2005లో యూపీఏ ప్రభుత్వం సాయి గారు డాక్టర్ జస్టిస్ రాజేంద్ర సచార్, ఈయన రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ఈయన ఆధ్వర్యంలో 7 సభ్యులతో సచార్ కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకు ఏర్పాటు చేశారంటే ముస్లింల యొక్క ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి మీరు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పన్నారు. ఆ సచార్ కమిటీ నివేదిక 466 పేజీలు అండి, ఆన్లైన్ లో ఉంది. ఇది ఆ రిపోర్టు. ఈ రిపోర్ట్ లో ఏం రాశారంటే సచార్ గారు ఈ నవంబర్ 2006లో సబ్మిట్ చేశారు. దీనిలో ఆయన ఏమన్నారంటే అప్పటి వరకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి నవంబర్ 2006 ఇచ్చేంత వరకు ముస్లిం వక్ఫ్ బోర్డు గురించి పేజ్ నెంబర్ 219, 220లో రాశారండి. ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్లో పేజ్ నెంబర్ 220లో ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ ప్రాపర్టీలు, ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నాయని చెప్పి టేబుల్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, కేరళలో ఉన్నాయి. మొత్తం 5,72,052 ఎకరాలు ఉన్నాయని చెప్పి 2006 నవంబర్. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ వచ్చేసి 4,90,021 ప్రాపర్టీస్ ఉన్నాయన్నారు. వీటి మీద ఎంత ఆదాయం వస్తుందని సచార్ కమిటీ చెప్పింది నివేదిక ఏంటంటే 124 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. దీనిలోనే సచార్ కమిటీ ఏం రాశారంటే, ఇఫ్ దీస్ ప్రాపర్టీస్ వేర్ పుట్ టు ఎఫిషియంట్ అండ్ మార్కెటబుల్ యూజ్ దే కెన్ జనరేట్ అట్లీస్ట్ ఏ మినిమమ్ ఆఫ్ 12,000 crores per annum. అప్పటికి ఆ యొక్క 6 లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి భూముల్ని గనక సరిగ్గా వినియోగిస్తే 12,000 కోట్లు, అప్పటికి 12,000 కోట్లు పర్ యానం సంవత్సరానికి ఆదాయం వచ్చేది. కానీ అది సరిగ్గా వాళ్ళు మేనేజ్ చేయటం లేదు. దీనిలో చాలా అవకతవకలు జరుగుతాయి, కేవలం 124 కోట్లు మాత్రమే వస్తున్నాయి అని చెప్పేసి సచార్ కమిటీ నివేదిక రాశారండి. దీనికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా, పేజ్ నెంబర్ 221లో ఆర్గనైజేషన్ సెక్టర్ లో వకఫ్స్ ఆర్ ట్రీటెడ్ బై ముతావలి యాజ్ దేర్ పర్సనల్ ప్రాపర్టీస్. ఇంకా చెప్పాను, ముతావలి అంటే మేనేజర్, వకఫ్ ప్రాపర్టీస్ ముతావలి వాళ్ళు సొంత ప్రాపర్టీగా ట్రీట్ చేస్తారు. ఫ్రమ్ దర్గాస్ ద ఆఫరింగ్స్ ఆర్ సమ్ టైమ్స్ అప్రోప్రియేటెడ్ బై దమ్. దర్గా నుంచి ఆస్తులను వాళ్ళు వాడేసుకుంటున్నారు. ప్రపోజల్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ రిప్లేస్డ్ బై దమ్ ఫర్ కన్స్ట్రక్షన్ షాప్స్. రెంటల్ ఈజ్ నెగోషియేటెడ్ లో లెవెల్. అలాంటి ఏదన్నా ఒక స్థలాల్లో ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు నిర్మాణం చేసి పేద ముస్లిం విద్యార్థులకు మంచిగా ఉచితంగా విద్య ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ అని వస్తే దాన్ని కాదని చెప్పి షాపింగ్ కాల్స్ కట్టారు. ఎందుకు కట్టారు? ఆ కట్టిన వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కి అయిపోయి అఫీషియల్ గానేమో తక్కువ రెంట్లో, అన్అఫీషియల్ గా బ్లాక్ లో డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఆ రకంగా ముతావలీలు మేనేజర్లు కుమ్మక్కై వాడేసుకుంటున్నారు, పేద ముస్లింలకు అన్యాయం జరుగుతుంది. సచార్ కమిటీ నివేదికలో పేజ్ నెంబర్ 221లో ఉంది. అలాగే ద రికార్డ్ ఈజ్ నాట్ వెల్ మెయింటైన్. దేర్ షుడ్ బి డిజిటలైజ్, ఇట్ షుడ్ బి డిజిటైజ్ అండర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో
దీన్ని డిజిటలైజ్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. దీనికి ఆయన కూడా ఏమైందంటే ద ఆప్టిమమ్ యూటిలైజేషన్ వకఫ్ ప్రాపర్టీస్ వుడ్ రిక్వైర్ అమెండ్మెంట్స్ టు వకఫ్ యాక్ట్. దీని కనుక సరిగ్గా వినియోగించాలంటే వకఫ్ యాక్ట్ ని సవరించాలి అని చెప్పి సచార్ కమిటీ నివేదికలో ఉంది సాయి గారు. మరి సచార్ కమిటీ నివేదికని ఎవరికి ఇచ్చారు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు కదా. మరి ఆ నివేదికని యాజ్ ఇట్ ఈజ్ గా యూపీఏ ప్రభుత్వం ఆమోదించింది కదా. మరి ఎందుకని మీరు ఆమోదించారు? అమెండ్మెంట్ వకఫ్ యాక్ట్ ని అమెండ్ చేయాలి అన్న యొక్క సూచన వాళ్ళు చేస్తే, ఆ రికమెండేషన్ వాళ్ళు చేస్తే, మరి ఆ రికమెండేషన్ రాజ్యాంగ విరుద్ధం, చేయటానికి వీలు అని చెప్పేసి మీరు ఎందుకు కొట్టేయలేదు అంటే ఏంటి? వకఫ్ యాక్ట్ అనేది సవరించుకోవచ్చు అని సచార్ కమిటీ నివేదికలో చెప్పారు. అయితే ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా, దగ్గర 6 లక్షల ఎకరాల ప్రాపర్టీలన్నీ 2013లో సాయి గారు యూపీఏ ప్రభుత్వం దొంగచాటుగా ఒక చట్టం చేసింది, పార్లమెంట్ వకఫ్ చట్టానికి సవరణ చేసింది. ఏంటి ఆ సవరణ అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సమస్య, ఎప్పుడు లేని సమస్య వకఫ్ ప్రాపర్టీలు, వకఫ్ బోర్డు గురించి ఎందుకు ఇప్పుడు చర్చ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా. గతంలో ఎప్పుడు లేని అంత పెద్ద చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే సమస్య ఇక్కడే ఉంది. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి సవరణ వకఫ్ యాక్ట్ ఆన్లైన్ లో ఉంది, వీక్షకులు ఎవరైనా దయచేసి చూడండి, చూసి మీరు ఒక నిర్ణయం రండి. ఇది సెక్షన్ 40 అండి, వకఫ్ యాక్ట్ సెక్షన్ 40 వకఫ్ యాక్ట్ లో. దీన్ని ఏమంటారు అంటే ద బోర్డ్ మే ఇట్ సెల్ఫ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, ద బోర్డ్ మే ఇట్ సెల్ఫ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ and then decide upon the status of the property and the decision of the board be final. వకఫ్ బోర్డు వాళ్ళు ప్రాపర్టీ మీద వాళ్ళకి సమాచారం తీసుకొని దే కెన్ మేక్ ఎ డెసిషన్, దేర్ డెసిషన్ ఇస్ ఫైనల్. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏమైనా భూ వివాదం ఏమైనా వచ్చింది అనుకోండి సాయి గారు, ఎవరికైనా ఇద్దరు వ్యక్తులు భూ వివాదాలు వస్తే అది సివిల్ డిస్ప్యూట్, సివిల్ కోర్టుకి వెళ్తాం. ఇది మీ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ చూపిస్తాం కోర్టులో. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. వకఫ్ బోర్డు అనేది వాళ్ళుగా ఒక నివేదిక తెప్పించేసుకొని వాళ్ళుగా డిసైడ్ చేస్తారు. వాళ్ళ డెసిషన్ ఇస్ ఫైనల్. వాళ్ళు దేని మీదైనా సరే ద బోర్డు మే యాక్ట్ అపాన్ ఎనీ ట్రస్టీ, ఇండియన్ ట్రస్టీ యాక్ట్ 1882లో ఉన్న ప్రాపర్టీస్ మీద కానీ, సొసైటీ రిజిస్ట్రేషన్ 1860 కానీ, ఏదైనా ఏ యాక్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ మీద, భూముల మీద, ఇళ్ల మీద సరే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇట్ మే థింక్ ఫిట్ అండ్ ఆర్డర్స్ మేడ్ బై బోర్డ్ షెల్ బి ఫైనల్. వాళ్ళు ఏ బోర్డు మీద, ఏ ప్రాపర్టీ మీద వెళ్ళిపోవచ్చు, ఇది మాదని చెప్పేసుకోవచ్చు. వాళ్ళ డెసిషన్ ఫైనల్, వాళ్ళ బోర్డు డెసిషన్ ఫైనల్. అప్పుడు జిల్లా కలెక్టర్ ఏం చేయాలి? ఇక్కడ సెక్షన్ 28 ఉంది, సెక్షన్ 28 పవర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏం చేయాలి? మ్యాజిస్ట్రేట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ షెల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బోర్డు చేసినటువంటి నిర్ణయాన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అమలు చేయాలంటే ఆయన విచారణ చేయడానికి ఏం లేదు, ఆయన విచారణ చేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ యాక్ట్, ఇప్పుడు ఎవరైనా సరే నా ఇంటికి కానీ మీ ఇంటికి కానీ వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి వాళ్ళు రావడం కాదు, వాళ్ళు డిసైడ్ అయిపోతారు అంతే. వాళ్ళు బోర్డు డిసైడ్ అయిపోయి ఇది రవికిరణ్ ఇల్లు వక్ఫ్ ఫలానా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కదా ఫలానా మౌలాని ఇది ఎందుకో రాశారు. ఆ రాశారు కూడా చెప్పాడు, నోటు పాటు చెప్పాడు కాబట్టి ఆ రవికిరణ్ నాదే అని చెప్పేసి వాళ్ళు ఫైనల్ గా ఒక బోర్డులో డిసిషన్ చేస్తారండి. ఆ డిసిషన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పంపిస్తారండి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నాకు ఎలక్షన్ నోటీస్, నువ్వు ఖాళీ చేసే నోటీస్ ఇస్తారు. నా ప్రాపర్టీని 22A లో పెడతారు, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను లేదు, అమ్ముకుంటాను లేదు, 1 నాకు నోటీస్ వస్తుంది ఖాళీ చేసేయాలి. నేను లబోదీపో అనాలి. ఏంటి నా ప్రాపర్టీ వాళ్ళెవరో వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? దాని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఏముందో చూపించడం, ఏం చూపించరు, డాక్యుమెంట్ చూపించడం లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా నోటీస్ ఖాళీ చేయమంటారు. అప్పుడు నేనేం చేయాలి? ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ట్రిబ్యునల్? వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ట్రిబ్యునల్. ఇది సెక్షన్ 83లో ఉంది, కండిషన్స్ ఆఫ్ ట్రిబ్యునల్. వకఫ్ చట్టంలో ట్రిబ్యునల్ అంటే మనం ఒక బోర్డుతో, ఒక మత సంబంధించిన బోర్డుతో ఇబ్బంది ఉంది అంటే ఆ బోర్డు ద్వారా మెయింటైన్ అవుతున్నట్టు ఒక ట్రిబ్యునల్. దీంట్లో ఎవరు ఉంటారు? 1 పర్సన్, ఎవరు జడ్జి, ఒకళ్ళు డిస్ట్రిక్ట్ సెషన్ సివిల్ జడ్జి ఉంటారు, ఇంకో వ్యక్తి అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, మూడో వ్యక్తి ఏ పర్సన్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ముస్లిం లా చట్టాల మీద అవగాహన వ్యక్తులు ఉంటారు అక్కడ బోర్డులో. వాళ్ళు డెసిషన్ చేసింది ఫైనల్. పోనీ ద ట్రిబ్యునల్ షుడ్ బి డీమ్డ్ టు సివిల్ కోడ్. ఈ ట్రిబ్యునల్ సివిల్ కోడ్, మనం కోర్టుకి వెళ్తా లేదు. మనం ఎవరైనా సరే వక్ఫ్ బోర్డు నీ ప్రాపర్టీ, రవికిరణ్ ప్రాపర్టీ, సాయి గారి ప్రాపర్టీ నాదేని వాళ్ళంటే నేను కానీ మీరు కానీ కోర్టుకి వెళ్తా లేదు, మరి ట్రిబ్యునల్ తిరిగి వెళ్ళాలి. ట్రిబ్యునల్ గవర్నమెంట్ చేయాలి. ఎవరైతే మనల్ని నాది ఆ ప్రాపర్టీ అన్నారు వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్నారు, ట్రిబ్యునల్ తిరిగి వెళ్ళాలి. న్యాయం ఏం జరుగుతుందండి? ద డెసిషన్ ఆఫ్ ది ట్రిబ్యునల్ ఫైనల్. ట్రిబ్యునల్ చేసిన ఫైనల్. మళ్ళీ మనం ఏ కోర్టుకి, పెద్ద హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పెద్దగా వెళ్తా లేదు. ఒకవేళ వెళ్ళినా నో అపీల్ షెల్ బి లై అగైన్స్ట్ డెసిషన్ ఆఫ్ ది ఇక్కడ రాశారు. దేని మీద అపీల్ చేయడానికి లేదని చెప్పి ఇక్కడ రాశారు చట్టంలో. ఒకవేళ ప్రొవైడింగ్ హైకోర్టు మే ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, ఒకవేళ అది తీసుకున్న రికార్డు పరిశీలించడానికి హైకోర్టు చూడాలి, కానీ మొత్తం విచారణ విని మొదటి నుంచి వింటా కూడా లేదు.
అలాగే ఈ బోర్డు సభ్యుల మీద ఎటువంటి చర్య లీగల్ పర చర్య తీసుకుంటారు లేదు. సెక్షన్ 89 చెప్తుంది. సెక్షన్ 89 ఏం చెప్తుందంటే నోటీస్ ఆఫ్ సూట్స్ బై పార్టీస్ అగైన్స్ట్ బోర్డ్, నో సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ అగైన్స్ట్ ద బోర్డ్ ఇన్ ఎనీ రెస్పెక్ట్ టు బి డన్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఏ బోర్డు సభ్యుడి మీద ఎటువంటి చర్య తీసుకుంటారు, చట్టపరమైన చర్య తీసుకుంటా లేదు. అంటే ఏంటి, అంటే ఒక ఎవరి మీద చెయ్యేస్తే అది నా ప్రాపర్టీ. మనకి పురాణాల్లో భస్మాసుడు ఉంటారు, ఎవరి మీద చెయ్యేస్తే వాళ్ళు బస్ అయిపోవాలని. ఆ తర్వాత ఆయన తెగమక చేసి అతని నెత్తి మీద చేపెట్టిస్తాం. సో ఆ రకంగా ఈ చట్టం ఎలా ఉందంటే ఒక రౌడీజం చట్టం. నువ్వు ఒకవేళ ఏదన్నా ఇప్పుడు మన ఇల్లు ఎవరన్నా ఎంప్రూవ్ చేసామంటే మనం ఏం చేస్తామంటే సివిల్ డిస్ప్యూట్ అవుతుంది. సివిల్ కోర్టులో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తాం. కోర్టులో ఆల్ డాక్యుమెంట్స్ ఇస్తాం, మన డాక్యుమెంట్స్ ఇస్తాం, ఎవరి డాక్యుమెంట్స్ పక్కగా ఉన్నది చూస్తాం. ఇక్కడ అలా కాదు. ఆయన మనకు చెప్తా ఉంటే డైరెక్ట్ గా నోటీస్ వస్తే మనం ఖాళీ చేసేయాలి. నీకేం డౌట్ ఉంటే వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ట్రిబ్యునల్కి వెళ్ళాలి. మరి ఒక మత సంబంధించినటువంటి బోర్డు ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఉంటే మరి మిగతా మతాలకి బోర్డులు లేదండి సాయి గారు. హిందువులకి బోర్డు ఏది, మరి క్రిస్టియన్కి బోర్డు ఏది, సిక్కులకు బోర్డు ఏది, సిక్కుల ప్రాపర్టీలు లేదా జొరాస్ట్రియన్స్ బోర్డు ఏది, ట్రిబ్యునల్ ఏది, వాళ్ళకో ట్రిబ్యునల్ పెట్టాలి కదా. అసలు ఇది బేసిక్ ఫండమెంటల్ స్ట్రక్చర్ విరుద్ధం కదా. ఒక మతానికి సంబంధించినటువంటి ఒక బోర్డుకి సంబంధించి ఒక కోర్ట అది రాజ్యాంగం చెప్తుందా? ఈక్వల్ అందరికి సమాన న్యాయం ఉండదా? అందరికి సమాన న్యాయం ఉండాలి కదా. ఒక మతానికి ఒక కోర్టు, ఇంకో మతానికి ఇంకో కోర్టు పెట్టండి. హిందువులకు ఇంకో కోర్టు మరి దేశంలో, హిందువులకు కోర్టు, క్రిస్టియన్లకు ఇంకో కోర్టు, సిక్కులకు ఇంకో కోర్టు, వీళ్ళందరికీ వేరు కోర్టులు పెట్టాలి కదా. అది కాదు రాజ్యాంగం అందే, లౌకిక రాజ్యాంగం కదా. లౌకిక రాజ్యాంగం, సెక్యులర్ రాజ్యాంగం చెప్పుకుంటూ వాళ్ళకి సపరేట్ గా ఇంకో కోర్టులు ఏంటి? ఆ చట్టమే, వక్ఫ్ యాక్ట్ చట్టమే పర్ఫెక్ట్. వాళ్ళు ఎవరు నెత్తి మీద చేసేది వాళ్ళ ప్రాపర్టీ అయితే అదే చట్టం అందరికి చేయండి. హిందువులకు చేయండి, సిక్కులు చేయండి, క్రిస్టియన్లకు చేయండి, జొరాస్ట్రియన్లకు చేయండి, అన్ని మతాలకు అదే చట్టం చేయండి. పోనీ ఇది తప్పు కదండి. ఒక డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి పరిష్కరించుకోవాలి. అంతేగాని నాకు నోటీస్ ఇచ్చేసి నువ్వు వెకెట్ చేసేయి. ఇప్పుడు సమస్య ఏంటి? గత 10 సంవత్సరాలుగా సాయి గారు ఎప్పటి నుంచో, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తిరువల్లూరు ఉంది గ్రామం, 1500 సంవత్సరాల క్రితమే ఆ గ్రామంలో శివాలయం ఉంది. దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు అక్కడ వక్ఫ్ బోర్డు నోటీస్ ఇదంతా 1500 ఎకరాలు ఆ శివాలయంతో సహా మొత్తం వక్ఫ్ బోర్డు అని చెప్పేసి నోటీసు ఖాళీ చేయమని. అసలు ఆ ముస్లిం మతం ఎప్పుడు పుట్టింది? భారతదేశంలో గజనీలు, మమ్మూలు, తుగ్లకు, చెంగిస్ ఖాన్, మొఘలు రూపంలో ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఇస్లాం మతం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1500 ఏళ్ల క్రితం ఉందా? లేదు కదా. మరి అది వాళ్ళు వక్ఫ్ బోర్డు ఎలా అయిపోతే, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఎలా అయిపోతే శివాలయం ఎలా ఖాళీ చేయమంటారు? అలాగే కేరళలో కొచ్చిన్లో 400 ఎకరాలు, 600 మంది క్రిస్టియన్ కుటుంబాలు ఉన్నాయి. అదంతా మా ప్రాపర్టీ, మీరు ఖాళీ చేసేయండి అంటారు. కర్ణాటకలో విజయనగర్ లో 15,000 ఎకరాలు, అదంతా డాక్యుమెంట్ లేదు, పత్రం లేదు. ఇంకా విడ్డూరం. ఇప్పుడు ఇది విజయనగర్ ఇచ్చి నోటీస్ అండి రైతులకి. 15,000 ఎకరాలు విజయనగరం జిల్లాలో, కర్ణాటకలో 15,000 ఎకరాలు రైతులకు ఇచ్చి నోటీసు ఖాళీ చేశామని. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పడానికి ఒక డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర. ప్రజలు గట్టిగా దర్శిస్తే అక్కడ ఆపారు అంతే. ఇది హైదరాబాద్ నోటీసు ఎప్పుడు ఇచ్చారు? 27/8/2024 హైదరాబాద్ లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించినటువంటి 750 ఎకరాలండి మొత్తం 22 ఏళ్ళ పెట్టేశారు. హైదరాబాద్ లో 750 ఎకరాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవన్నీ మొత్తాన్ని దాని అండర్లో ఉన్నాయి. ఈ నోటీస్ ఇచ్చారు. కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్. అంటే ఇదే కాదు సాయి గారు, అసలు తాజ్మహల్ మాదే ఖాళీ చేయమంటారు. తాజ్మహల్ మాదే ఖాళీ చేసేయండి. అలహాబాద్ హైకోర్టు మాదే ఖాళీ చేసేయండి. మహారాష్ట్రలో శివాలయం ఉంది, ఆ శివాలయం మాదే ఖాళీ చేసేయండి. ఇంకా ఇది కాదు అది కాదని కాదు. తాజ్మహల్ అంటే షాజహాన్ అంటే మొన్న యూట్యూబ్ లో ఒకటి ఉంది సాయి గారు, వీడియో జడ్జి గారిది వాదనలో ఉన్న వీడియో ఉంది. జడ్జి గారు అడుగుతున్నారు, అసలు తాజ్మహల్ నీదంటే ప్రూఫ్ ఏదన్నారు అంటే మాకు షాజహాన్ మాకు రాసిచ్చారండి, అది మాదేనండి అని వక్త లాయర్ అంటారు. అచ్చా రాయిచ్చారా? అది షాజహాన్ రాసిచ్చే లెటర్ కూడా చూపించు, నేను ఆయన చేతి వ్రాత ఎలా ఉందో చూస్తానో, పాపం నేను ఎప్పుడు చూడలేదు, చూస్తానంటే అబ్బాయి పేపర్ లేదు, మీరు చెప్పామంటే అదే ఫైనల్ అండి. కానీ పేపర్ ఏం లేదు, నువ్వు చెప్తే అది ఫైనల్, ఇంకా ఏ డాక్యుమెంట్ అక్కర్లేదు అనమాట. ఇది ఎలా అనుకుంటున్నావు నువ్వు? నీది ఎలా అయిపోయింది? జడ్జి గారు తలపట్టుకున్నారు. అంటే రేపు నుంచి ఈ కోర్టు నాదే, నా ఇల్లు నాది అంటావు, నేను మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలా ఏంటి పడితే అని అడుగుతున్నారు. మొత్తం అనేకమైనటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తలపట్టుకుంటుంది, ఏసే తలపట్టుకుంటుంది, మొత్తం వాళ్ళని అంటున్నారు. ఇది అందుకని ఈ చట్టం
ఒక దుర్మార్గమైనటువంటి రౌడీజం చట్టం కాదా అండి? ఇద్దరు ఈ చట్టం నిజంగా సరైన చట్టం అయితే అన్ని మతాలకు పెట్టండి. అలాగే అన్ని మతాలకు అదే చట్టం పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? మనం పెట్టాలి కదా. మరి అటువంటి చట్టాన్ని సవరించాలా వద్దా? ఒక న్యాచురల్ జస్టిస్ ఉందా లేదా? ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంటి? మసీదుల్ని ఇన్ని లాగేసుకుంటారు, భూములన్నీ లాగేసుకుంటారు. అంటే ఇప్పుడు చేసే సవరణ చట్టం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు ఆ మసీదులు అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటుంది ప్రభుత్వము, కలెక్టర్లకు అప్పచెప్పేస్తారు మన మీద పెత్తనం అంతా, ఇక ముస్లింలకి ఏది ఉండదు అన్నటువంటిది. సార్ ఇప్పుడు ఉన్న చట్టాన్ని సెక్షన్ 40 లాంటి చట్టాన్ని సవరించాలి. ఒకవేళ ఇద్దరు, ఇప్పుడు నా ప్రాపర్టీ రవికిరణ్ ప్రాపర్టీ వక్త్ ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే కనుక ఇకపై వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర అపీల్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాది ప్రాపర్టీ అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలిచి రవికిరణ్ దగ్గర డాక్యుమెంట్, వాళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన, ఒక కోర్టుతో సమానం కాబట్టి చూస్తారు. దాన్ని బట్టి పూర్వపరం విచారిస్తారు. ఒక విచారణ తర్వాతే తగు డెసిషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పటి నుంచి కోర్టుకు ఏ కోర్టు కన్నా వెళ్ళచ్చు. మా కాకినాడలో ఉన్నటువంటి జిల్లా కోర్టుకు కూడా నేను అపీల్ చేయొచ్చు. నేను వెళ్ళి ఒక ట్రిబ్యునల్ దగ్గరే అపీల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మరి ఆ వెసులుబాటు నాకు ఉండాలి కదా. ఇప్పుడు నేను నా జిల్లా కోర్టులో కాకుండా ఎక్కడ ఉన్న ట్రిబ్యునల్ దగ్గర అపీల్ చేసుకుంటే వాళ్ళ ఈ వక్త్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ట్రిబ్యునల్ అపీల్ చేసుకుని నాకు న్యాయం ఏం జరుగుతుంది? ఇప్పుడు విజయపుర గ్రామస్తులు వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్లో వక్త్ బోర్డు ఆధ్వర్యంలో చేసుకుంటాం బెటరా, వాళ్ళ జిల్లాలో ఉన్న జిల్లా కోర్టులో అపీల్ చేసుకుంటాం బెటరా? ఆ హక్కు అపీల్ చేసిన హక్కు మౌలిక హక్కు కదా. నా జిల్లా కోర్టులో అపీల్ చేసుకుంటాను. అన్ని కేసులు, అన్ని లీగల్ డిస్ప్యూట్లు ఏ రకంగా ప్రొసీడ్ అవుతాయి, ఇది కూడా అలాగే ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని దీనికి సంబంధించి వేరే విధానం అనేది కరెక్ట్ కాదనేది ఒకటి. రెండు, ఉన్న ప్రాపర్టీలన్నీ లాగేసుకుంటారు అన్న దుష్ప్రచారం చేస్తే ఇది చాలా తప్పు. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించాను సర్కార్ కమిషన్ లో, దానిలో 6 లక్షల ఎకరాలు చూపించారు. ఇప్పుడు 10 లక్షలు ఎలా అయిపోయింది? 10 లక్షలు పెరిగిపోయింది. ఇప్పుడు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎలా పెరిగిపోయింది 10 ఏళ్లలో? ఈ రకంగా పెంచేస్తున్నారు. ఎక్కడ ఎవరిని అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా దీనిలో చాలా మంది పేద ముస్లింలు నష్టపోయారండి. ఇది హిందువులు క్రైస్తవులనే కాదు, చాలా మంది పేద ముస్లింలు వాళ్ళ యొక్క ఆస్తులు లాగేసుకున్నారు. వారి దీనివల్ల ఏమవుతుంది? నష్టపోయేది ఆ పేద ముస్లిం నష్టం. ఇప్పుడు చట్టం ఏ రకంగా మారుస్తున్నారంటే దీన్ని మొత్తం రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేస్తారు. ఇందాక మీకు చూపించారు సచార్ కమిటీ నివేదికల్లో కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి అన్నారు. ఆ రకంగా రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేస్తారు. రికార్డ్స్ ఈ రెంటల్ ప్రాపర్టీ మీద, ఈ ఆస్తుల మీద ఎక్కువగా కబ్జా చేసి కూర్చుంది ముస్లిం వర్గాల్లో సంపన్నులు, ఓసీలు. ముస్లింల్లో 340 400 కులాలు ఉన్నాయి సాయి గారు. దానిలో సంపన్న కులాలు కొన్ని ఉన్నాయి. ఇది ఇప్పుడు మన ఓవైసీ లాంటి, హైదరాబాద్ ఓవైసీ లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క వక్త్ ప్రాపర్టీ పెట్టుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు గొడవ ఎక్కువ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు వచ్చి ఆదాయం పోతుంది కాబట్టి. ఏ రకంగా చట్ట సవరణ చేస్తున్నారంటే ఈ యొక్క ఆదాయాన్ని పేద ముస్లింలకు అందే విధంగా, పేద ముస్లిం వితంతువులు అందే విధంగా, ఆ విద్యార్థులకు చదువు అందే విధంగా, ఆ విద్యార్థుల యొక్క ఉపాధి అందే విధంగా, వాళ్ళకి అందే విధంగా దీని తగు మార్పులు చేస్తున్నారు. ఈ రకమైన మార్పులు ఎప్పుడో చేయాలని చెప్పి సచార్ కమిటీ నివేదిక 2006లో ఇచ్చారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రకమైన మార్పులు చేయకుండా 2013లో ఈ రకమైన డ్రెకోనియన్ చట్టం మార్పులు చేశారు. సో ఆ రకంగా, అలాగే ఈ యొక్క వక్త్ బోర్డులో సాయి గారు కేవలం ఆ సంపన్న కులాలు, అగ్రవర్ణాలు, ముస్లిం అగ్రవర్ణ కులాల చేతుల్లోనే ఉండిపోయినాయి. అందుకనే ఈ యొక్క చట్ట సవరణని అనేకమైన ముస్లిం సంఘాలు సమర్థిస్తున్నాయి. ఉదాహరణకి ఆల్ ఇండియా పసమంద ముస్లిం సంఘం సమర్థిస్తుంది, ఆల్ ఇండియా అజ్మీర్ దర్గా సంఘం ఉంది, వాళ్ళు సమర్థిస్తున్నారు, ఆల్ ఇండియా ఇమాముల సంఘం ఉంది, వాళ్ళు సమర్థిస్తున్నారు, అలాగే ఆల్ ఇండియా షియా సున్నీయో ఉంది, వాళ్ళు సమర్థిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క సవరణ చట్టం మీద జేపీసీ ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీ దేశవ్యాప్తంగా 280 పైచీలకు ఆర్గనైజేషన్ డిస్కస్ చేసి అనేక 38-40 సార్లు మీటింగ్ అయ్యి 112 గంటలు చర్చించి అనేకమైన వ్యక్తులతో మాట్లాడి 655 పేజీల నివేదిక తయారు చేసి ఆ రకమైన రికమెండేషన్ చేశారు. ఈ రికమెండేషన్స్ ఆధారంగా దానిలో ఇప్పుడు వరకు పేద బడుగు బలహీన ముస్లింలు ఎస్సీలు కూడా ఉన్నారండి. పసమంద అంటే ఎస్సీలకు చోట్లేదు ఎక్కడ బోర్డులో, అలాగే వాళ్ళకు చోటు కల్పిస్తారు. అలాగే మహిళలు, మరి ముస్లింలు సగభాగం మహిళలు ఉన్నారు, ఆ బోర్డులో మరి మహిళలు ఉండాలి కదా, ఆ మహిళలకు చోటు లేదు, ఆ మహిళలకు చోటు కల్పిస్తున్నారు. అలాగే ఆ రికార్డ్స్ డిస్ప్లే చేసి దాని యొక్క ఆ యొక్క సొమ్ముని ఆ పేద ముస్లింకి అందే విధంగా, ఏంటి అగ్రవర్ణ ముస్లింలు దోచుకుని బయట లోనేమో అధికారికంగానేమో తక్కువ రెంటు, అనధికారికంగా బ్లాక్ లో ఎక్కువ రెంట్ తీసుకుని ఆ మేనేజర్లు వాళ్ళు పెద్దలు బాగుపడుతున్నారు.
అందుకని వాళ్ళ యొక్క క్రమద హస్తాల నుంచి తొలగించే విధంగా చేసే ప్రయత్నం. అంతేగాని ఎక్కడ ముస్లింలు ఉన్నటువంటి దర్గాల ఆస్తులు లాక్కునే కార్యక్రమం కాదు. ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో లా ఆఫ్ లిమిటేషన్ చట్టం ఉందండి. 12 ఏళ్ల లోపు ఏ వివాదం లేని భూములకైతే 12 ఏళ్ల లోపు వివాదం ఏదైనా ఉందనుకోండి, ఆ వివాదం వస్తే దాన్ని పరిష్కరించుకోవాలి. 12 ఏళ్ల లోపు ఏదైనా వివాదం రాకపోతే దాన్ని ఫర్దర్ గా ఏం కొత్తగా వివాదాలు ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు నా ఇల్లు సార్ 12 ఏళ్ళుగా ఉన్నాను, 12 ఏళ్ళ లోపు ఏ వివాదం రాలేదు. 12 ఏళ్ళు 27 వచ్చి ఇది నా ప్రాపర్టీ అని అనుకోండి, దాన్ని ఎంటర్టైన్ చేయరు. ఇది కూడా దీనికి కూడా అదే వర్తిస్తుంది. ఎప్పుడు ఏది వాళ్ళ యొక్క దర్గాకి మసీదుకి డాక్యుమెంట్ లేకపోయినా సరే ఇబ్బంది లేదు. 12 ఏళ్ల లోపు వాళ్ళ దర్గా కట్టిన 12 ఏళ్ల లోపు కనుక ఆ వివాదం ఉండి డిస్ప్యూట్ నడుస్తూ ఆ యొక్క ట్రిబ్యునల్లో ఎక్కడో ఉందనుకోండి కేసు, దాని మీద ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు. అంతేగాని అసలు డాక్యుమెంటే ఆయన ఇందాక ఓవైసీలో ఒకటి చూసాను, ఆయన ఏమంటారంటే చాలా దర్గాలకి డాక్యుమెంటే లేదు, ఇప్పుడు డాక్యుమెంట్ తీసుకుని అకౌంట్ తీసుకొస్తా అంటే డాక్యుమెంట్ లేకపోతే ఏమవదు, ఎవరు అడగరు. అదే ఆ 12 ఏళ్లలో ఏదైనా వివాదం ఉండి కోర్టులో కేసు ట్రిబ్యునల్ కేసు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి. అంతేగాని వివాదం లేనటువంటి దాన్ని కూడా తీసేసుకునే ప్రయత్నం ఎక్కడ ఈ చట్టం లేదు. సో అందుకని అన్న దుష్ప్రచారం ఒకటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పవర్స్, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పవర్స్, నేను పట్టిందల్లా నాదే అనే పవర్స్, ఎవరు నన్ను ప్రశ్నించకూడదనే పవర్స్ ఒక బోర్డుకి ఇచ్చేశారు వాళ్ళు చట్టం చేసి 2013లో కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకం, అది దాన్ని మార్చాలి, సమానమైన న్యాయం అందరికీ ఇవ్వాలి. సో ఆ రకమైన మార్పులు చేయాలి. ఒకటి. రెండు, ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులు సక్రమంగా సన్మార్గంలో పెట్టు, సచార్ కమిటీ నివేదిక ప్రకారం దాన్ని సన్మార్గంలో పెట్టు, ఎక్కువ ఆదాయం వచ్చేలా చేసి దాని ఆదాయాన్ని పేద బడుగు బలహీన ముస్లిం వర్గాలకి, విద్యార్థులకి, వితంతువులకి, మహిళలకు అందే విధంగా చేయటం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సవరణ బిల్లు ద్వారా. సవరణ బిల్లు ఏది, అంతేగాని ఇది రద్దు చట్టం కాదు, వక్త యాక్ట్ రద్దు చట్టం కాదు, కేవలం సవరణ. దీనికి కూడా వేరే పేరు ఏదో పెట్టారు, ఆ పేరు నాకు గుర్తురాట్లేదు, వేరే పేరు పెట్టారు. ఆ సవరణ చేసే చట్టం మాత్రమే, రద్దు చేయటం కాదు. సవరణ అనేది భారతదేశ స్వాతంత్రం వచ్చాక 54లో చట్టం చేశారు, 95లో సవరణ చేశారు, 2013లో సవరణ చేశారు, మరోసారి సవరణ చేస్తున్నారు. సో అందుకని సవరణ చేయడం కొత్త కాదు, సవరణ చేస్తారు. వక్త చట్టం ఈ రకంగానే సవరణ చేసి ఆ పేద ముస్లిం వర్గాలని పరిరక్షించే విధంగా చర్య, కానీ ఎక్కడ వాళ్ళ యొక్క ఆస్తులు లాగేసుకుంటాం కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ యొక్క ఆస్తులు పరిరక్షించి కొంతమంది ఓవైసీ లాంటి కొంతమంది ఉన్నారు అగ్రవర్ణ ముస్లింలు, వాళ్ళ చేతుల్లో ఉండిపోయి నాకు తెలిసి ఈ మధ్య నేను లాస్ట్ టైం తెలంగాణ ఎన్నికల వాళ్ళ యొక్క ఏఎంఐ పార్టీ ఉంది, దారుసలాం బిల్డింగ్ ఉంటుంది. ఒక ఆయన నాకు చెప్పాడు సబ్జెక్ట్ కరెక్షన్, ఆ దారుసలాం బిల్డింగ్ అంతా వక్త్ ప్రాపర్టీ అండి, వీళ్ళ వక్త్ దగ్గర నుంచి కబ్జా చేసి వాళ్ళ సొంత ప్రాపర్టీకి ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు ₹1 రెంట్ కట్టరు, ఎవరికి ₹1. ఆ బిల్డింగ్ సికింద్రాబాద్ ఆ స్టేషన్ పక్కనే ఉంటుంది, ప్రైమ్ ప్రాపర్టీ, అదంతా వక్త్ ప్రాపర్టీ అని చెప్పాను. నిజమాబద్ద నాకు తెలీదు, ఒకవేళ నిజమే అనుకుంటున్నాను నేనైతే వ్యక్తిగతంగా. నిజమే అయితే మరి అనుభవిస్తుంది ఎవరు? ఆయనే కదా, వాళ్ళు అనుభవిస్తున్నారు. సో అలాగా ఇటువంటి అగ్రవర్ణ ముస్లింలు అనుభవిస్తున్నారు. దాన్ని అనేక సంఘాలు, ముస్లిం సంఘాలు కూడా కొన్ని దశాబ్దాల్లో వ్యతిరేకిస్తున్నాయి. మీరు మార్చండి, చట్టం మార్చండి, ఆ రకంగా మార్చని అడుగుతుంది. అందుకని చాలా సంఘాలు కూడా సమర్థిస్తున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇది హడావుడి చేస్తున్నాయి, ఎక్కువ మంది సమర్థన దొరకట్లేదు. ఎందుకంటే కారణం అదే, ఎందుకంటే వక్త్ చట్టం ద్వారా నలిగిపోయింది పేద ముస్లింలే. ఎక్కువ మంది పేద ముస్లింలు అనేక మందిని వాళ్ళ యొక్క ప్రాపర్టీలు, వాళ్ళకి ఆస్తులు లాగేసుకున్నారు, అకారణంగా లాగేసుకున్నారు. వాళ్ళు ఏదో డాక్యుమెంట్ ఉందంటారు, ఏ డాక్యుమెంట్ ఉండదో డాక్యుమెంట్ చూపించరు. అక్కడ దాకా ఉంది సార్, కాకినాడ జేఎన్టీయూ సార్, మా ఇంటి దగ్గర కాకినాడ జేఎన్టీయూ ప్రాపర్టీ, దాన్ని ఒక మెయిన్ రోడ్ మీద ఉన్న ప్రాపర్టీని మా వక్ఫ్ భూమి అని చెప్పేసి ఆక్యుపై చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో ట్రిబ్యునల్ నడుస్తుంది, ఎప్పటి నుంచో. దానికి ఒక లెక్కపత్రం ఒకసారి వీసీ గారితో నేను మాట్లాడితే 4-5 ఏళ్ళ క్రితం ఎప్పుడో వాళ్ళ దగ్గర ఏదో ఉందంటారండి, అది ఉందేదో చూపిస్తే డాక్యుమెంట్, మన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందండి, ఏం చేస్తామండి, ఇలా ఉంది సమస్య అని చెప్పి అంటున్నారు. సో ఆ రకంగా ఒక పత్రం పాటు ఉండదు, రాకుండా వచ్చేసి నా ప్రాపర్టీని లాగేసుకుంటే ఈ దౌర్జన్యం కదా అండి, రౌడీజం కదా. ఆ రకమైన చట్టాన్ని మార్చాలి. ఒకవేళ కనుక మార్చడం వద్దు, అదే చట్టం కావాలి అంటే అన్ని మతాలకి, దేశంలో ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ అదే చట్టం చేసేయండి, అప్పుడు తెలుసుకున్నా బాధ. అదే చట్టం చేస్తే అప్పుడు తెలుసుకుంటే బాధ. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు అందరి మీద, ఇది నాది అంటాడు. అదేంటి అంతేనా, ఇంకా లాగేసుకుంటున్నానా? అలాగే ఏదో మా సమాజం ఎప్పుడో ఎవరో ఔరంగజేబు అక్బర్ రాసిచ్చారట, కొన్ని ఎలా ఉన్నాయంటే ఔరంగజేబు ఎవరికో రాసిచ్చారట, అందుకని ఇది మాదే అంటే. ఎవరండి ఔరంగజేబు? వీళ్ళందరూ ఎవరో గజ దొంగలు, భారతదేశానికి వచ్చిన గజ దొంగలు. ఈ గజ దొంగ దోపిడీ చేసి తన ఆస్తిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది అయిపోయిందేనా, అది వాళ్ళదేనా? ఇంకా ఒక లెక్క పత్రం ఏముండదా? సో ఇటువంటి అసందర్భమైనటువంటి ఆర్గ్యుమెంట్లు పెరిగిపోయి, ఇందాక నేను చెప్పాను, తాజ్మహల్ కాదు అనేకమైనటువంటి
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ మాది అని చెప్పి అంటున్నారు. లబోదీపం అనే పరిస్థితి. మరి ఈ యొక్క దుర్మార్గాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ రకమైన మార్పులు తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా నాకు తెలిసి ఈ వారంలో బిల్లు రాబోతుంది. ఈ బిల్లు ఎవరికి వ్యతిరేకం కాదు, ముస్లింలకి, మరీ ముఖ్యంగా పేద ముస్లింలకి, అగ్రవర్ణ ముస్లింలు ఎవరైతే దీన్ని అనుభవించి ఇంతకాలం పాటు వాళ్ళకు వందలాది కోట్లు పోగేస్తున్నారో వాళ్ళకి నష్టమేమో కానీ పేద ముస్లింకి మాత్రం లాభం చేకూరుతుంది. వాళ్ళ విద్యకి, వైద్యానికి, ఉపాధికి, అలాగే ముస్లిం మహిళలకి మంచి భద్రత కలిగిస్తుంది. మీరు ఏదైతే అపోహలు సృష్టిస్తున్నారో, అనేకమైన అసత్య ప్రచారాలు, పౌరసత్వ సవరణ చట్టం గురించి ఏ రకంగా అసత్య ప్రచారాలు సృష్టించి మిమ్మల్ని అందరినీ, కొంతమందిని తప్పుదోవ పట్టించారో కొంతమంది పెద్దలు, ఆ రకమైనటువంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈ ముసుగులో కొంతమంది చేస్తున్నారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అంట. ఏటా లా బోర్డు? ఏంటో మీ బోర్డుకున్న శానిటీ ఏంటి? అది ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్? అది ఒక ఎన్జిఓ. దేనికా ఎన్జిఓ? అనేకమైన ఎన్జిఓలు ఉన్నాయి దేశంలో. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, జేసీ క్లబ్, మీ ఎన్జిఓ, నా ఎన్జిఓ చాలా ఉన్నాయి. అలాంటి ఒక ఎన్జిఓ వాళ్ళు ఎవరు పెట్టుకున్నారు? ఒక సంపన్న వర్గాలు కొంతమంది పెట్టుకున్నారు. వాళ్ళు చెప్తే ఇంక వేదమైన ఒకసారి ఆలోచించండి. ఆ సమాజ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి ఈ వాస్తవాలను తెలుసుకొని, కొంతమంది ఏదైతే ప్రచారం చేసి ఈ యొక్క ఆస్తుల మీద ఇన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్నారో ఆ రకంగానే అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని సమిష్టిగా పాల్గొనాలని చెప్పేసి వారి ప్రచారంలో ఉచ్చులో పడదని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సాయి గారు. రైట్, ఇక్కడ ఫైనల్గా ఒకటి చెప్పండి. భద్రతాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతోంది. ఎందుకంటే సరే, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లాంటి సందర్భంలో దేశంలో భద్రతా ఏర్పాట్లు ఏమైనా చూస్తున్నారా? తప్పనిసరిగా దీని మీద నిఘా వర్గాలు స్పీడ్ గా పనిచేస్తున్నాయండి. ఎందుకంటే గతంలో కూడా మనం షాహీన్ బాగ్, ఇప్పుడు ఈ దేశంలో ఉద్యమం చేయటం ప్రజల హక్కు, ఉద్యమం చేయొచ్చు, దానే కాదన్నాం. కాకపోతే ప్రజాస్వామ్యయుతంగా చేయాలి. రోడ్లు దిగ్బంధం చేస్తాను, లేకపోతే మనుషులు చంపేస్తానంటే కుదరదు. ఆ రకంగా షాహీన్ బాగ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఢిల్లీలో అల్లరి సృష్టించి అనేక మంది చావుకి, దానిలో చాలా మంది ఇప్పుడు జైల్లో కూడా ఉన్నారు. సో ఆ రకమైన పరిస్థితులు తీసుకురావడానికి అప్పుడు వెనకాల ఎవరున్నారని తేల్చినప్పట్లో పిఎఫ్ఐ, ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో వాళ్ళు డబ్బులు పంపు చేశారు. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి పిఎఫ్ఐకి చైనా నుంచి, వేరే దేశాల నుంచి డబ్బులు వచ్చాయి. ఆ రకంగా ఫండింగ్ చేయటానికి, ఇటువంటి చేయడానికి సిద్ధంగా ఎప్పుడు ఉన్నారు. ఇందాక నేను చెప్పాను, పాస్టర్ ప్రవీణ్ విషయం కూడా అదే. ఏ రకంగా అల్ జజీరాలోకి వెళ్ళిపోయిందండి ఇక్కడ న్యూస్. హిందూ ఫండమెంటలిజం, హిందూ ఉగ్రవాదుల నుంచి అల్ జజీరాలో కూడా వెళ్ళాలని చూడండి. వాళ్ళ నెట్వర్క్ ఏ రకంగా ఉందో. ఫేక్ వీడియోలు నాకు కూడా చూసాను. ఫేక్ వీడియో, పాస్టర్ ప్రవీణ్ ఆవిడ కుట్టేస్తున్నట్టు ఫేక్ వీడియో. ఈ రకమైనటువంటి ఎకో సిస్టమ్ ఉంది. తప్పనిసరిగా భద్రతా విషయంలో కట్టుదట్టంగా ఉండవలసిందే. ఎవరైతే ఇటువంటి యాంటీ సోషల్ జార్జ్ సోరోస్ బ్యాచ్ ఏదైతే ఉన్నారో, డబ్బులు తీసుకుని యూట్యూబర్లు వివిధ ముసుగుల్లో ఉంటారు, మేధావుల ముసుగుల్లోని వీటిలో ఉంటారు. వీళ్ళకి ఏ రకమైన ఫండింగ్ ఇస్తున్నారు, వీరి యొక్క కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టాలి. తప్పనిసరిగా అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కానివ్వకుండా, అలాగే ముస్లిం సమాజం కూడా, పేద బడుగు బలిగిన ముస్లిం సమాజం కూడా ఈ యొక్క ట్రాప్ లో పడకుండా అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీలాంటి ఛానల్స్ దీంట్లో ఎంకరేజ్ చేస్తే, అలాగే చాలా ఛానల్స్, అలాగే మీడియా కథనాలు కూడా, వాస్తవాలు కూడా, మీడియా కూడా, నేను విజ్ఞప్తి చేసిన మీ ద్వారా కూడా మీడియా కూడా వాస్తవాలు చెప్పండి. వాస్తవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాస్తవాలు చెప్పండి, ఉన్న విషయాలు చెప్పండి. లోటుపాట్లు ఉంటే కూడా చెప్పండి, ప్రభుత్వం కూడా సవరించుకుంటుంది. అంతేగాని ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అంటే మీరు కూడా తందానా అని రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అయిపోతుంది మీకు తెలియదా? అంటే చాలా మందికి, విఘ్నులకి ఎవరికి తెలియదా రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుంది? ఈ సెక్షన్ 40 గురించి ఎందుకు చెప్పరు మీరు? వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 40 గురించి, ఎంత డ్రెకోనియస్ యాక్ట్, ఎంత గుండాగిరి ఉన్నటువంటి యాక్ట్ గురించి ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? సో అటువంటి దుష్ప్రచారం చేయనివ్వకుండా, ఒకటి ఇటువంటి వైలెన్స్ కార్యక్రమాలు, హింసాత్మక కార్యక్రమాలు పాల్గొననివ్వకుండా కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ ఛానల్లో విజ్ఞప్తి చేస్తున్నాను సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. వక్ఫ్ బిల్లు రాబోతుంది, కాకపోతే దాని వలన తలెత్తే పరిణామాలకి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వక్ఫ్ బిల్లు అనేటటువంటిది కాదు, ఇది వక్ఫ్ సవరణ బిల్లు. గతంలో 5 సార్లు సవరణ అయింది. ఈ దఫా ముస్లిం ప్రయోజనాల కోసం, పేద ముస్లింల ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నారన్నటువంటి విషయాన్ని వాళ్ళని చైతన్యపరిచే విధంగా ప్రస్తుతం ఏ ఒక్క ప్రయత్నము, ఏ ప్రభుత్వము, ఏ పార్టీ, ఏ సంస్థ లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య.